సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో భద్రతా అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కౌంటింగ్ రోజు హింసలకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవంటున్న డీఎస్పీ రవి మనోహరాచారితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇప్పటికే తిరుపతిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలోనే అయితే రాబోయే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తిరుపతి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అదే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి డీఎస్పీ మనోహరాచారి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే తిరుపతిలో గత ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, మహిళా యూనివర్సిటీలో ఈ ఈవీఎంల దగ్గర అయితే కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతుంది. అయితే బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, దీని గురించి కొంచెం చెప్తారండి. ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ దగ్గర 3 అంచెల భద్రత ఆల్రెడీ ఉంది. ఇప్పుడు తర్వాత అదనపు బలగాలు కూడా బయట నుంచి వస్తున్నాయి. ప్లస్ మిగతా బందోబస్తు కూడా ఈ సమస్యాత్మక, ఒకవేళ గెలుపు ఎవరిది ఓటమి ఎవరిదైనా కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం గుర్తించడం జరిగింది. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా బందోబస్తు కూడా వేయడం జరుగుతుంది. పెట్రోలింగ్ పార్టీస్ తిరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే చాలామందిని కూడా మేము బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇంకా బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్కు ముందు ప్రివెంటివ్ అరెస్టులు కూడా ఉంటాయి. ఎవరైతే సమస్య సృష్టిస్తారని అనుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేస్తాం. దాని తర్వాత ఈ జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో ఉంటారనే కారణంతో ఈ మన తిరుపతి అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. బట్ మన తిరుపతి పట్టణంలో కూడా ఈ సపరేట్గా ఎక్కడైతే లాడ్జెస్ ఉన్నాయో, లేదు రెస్ట్ హౌస్ ఉన్నాయో, గెస్ట్ హౌస్ ఉన్నాయో, హోటల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు నోటీసెస్ కూడా సర్వ్ చేస్తున్నాం. ఏమనంటే యాత్రికులకు తప్ప, ఎందుకంటే తిరుపతి పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి యాత్రికులకు తప్ప మిగతా ఎవరికి కూడా రాజకీయ పరమైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా లాడ్జెస్ ఇవ్వద్దండి, రూమ్స్ ఇవ్వద్దండి అని కూడా క్లియర్గా చెప్పాం వాళ్ళకి. అదేవిధంగా నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడోడో వచ్చి ఇక్కడ కొట్టేసి, ఎక్కడోడో వచ్చి తాగేసి దౌర్జన్యం చేసి వెళ్ళిపోతే మళ్ళీ మాకు కష్టం అవుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ లోకల్ సిచ్యువేషన్ బయటోడికి ఏం తెలియదు. సో అందుకొరకని లాడ్జెస్ కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పాం. పైగా ఇంకొకటి ఏమంటే ఈ విక్టరీ ప్రొసెషన్స్ కూడా ఎవరైనా కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు విక్టరీ ప్రొసెషన్ లేవు. 4వ తేదీ ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడిపోయినా కూడా విక్టరీ ప్రొసెషన్స్ అయితే ఆ రోజు పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇంకో సమ్ అదర్ డే ఏ రోజైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఆ రోజుకి మాత్రం విక్టరీ ప్రొసెషన్స్ ఈవెన్ ఈ ఎలక్షన్ కమిషన్ కూడా క్యాన్సిల్ చేసింది. పైగా దాంతోపాటుగా ఈ పెట్రోల్ బంక్స్ కూడా చెప్పాం, లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవరికి కూడా ఇవ్వద్దండి అని వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఈసీ చెప్పింది కూడా ఏముందంటే, టపాసులు కూడా అమ్మడం కానీ కొనడం కానీ ఆ రోజు చేయకూడదు. టపాసులు కాల్చడం అనేది ఆ రోజుకి నిషేధించడం అయిందని అది కూడా చెప్పడం జరిగింది. సో మేము రెగ్యులర్గా నాకాబందీ కూడా చేస్తున్నాం. కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో కూడా రెగ్యులర్గా నాకాబందీ చేస్తున్నాం. అంటే ప్రతిరోజు ఏదో ఒక టైంలో నాకాబందీ చేస్తున్నాం. సో అక్కడ ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ ఎవరైనా ఉంటే కూడా మేము డెఫినెట్గా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. అదొకటి. తర్వాత ఈ కేసెస్ కూడా ఎలక్షన్ కేసెస్ కూడా కొన్ని ఉన్నటువంటి వాటిలో కూడా స్పీడప్ చేస్తున్నాము. దాంట్లో ఇదేం లేదు. ఎవరిని కూడా అనవసరంగా పెట్టేదో చేసేటటువంటిది ఏం లేదు. వీడియోగ్రఫీని ఆధారం చేసుకొని వాళ్ళు ఉంటే పెడతాం, లేకపోతే లేదు. ఇంకొకటి, ఎలక్షన్స్లో ఓడిపోయేవాడికి బాధ ఉంటుంది, గెలిచిన వాడికి సంతోషం ఉంటుంది. నాయకులు సంయమనంతో వహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులు సంయమనంతో వహిస్తే ఆటోమేటిక్గా సమస్యలన్నీ తీరిపోతాయి. సో కాబట్టి నాయకులకు ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా మా వైపు నుంచి ఒకటే మేము చెప్పేది, ఏం చెప్తున్నాం, అయ్యా సంయమనం వహించండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు. అయితే ఈ ఎలక్షన్స్లో గెలిచినా ఓడినా కేసుల్లో ఇరుక్కున్నారంటే డెఫినెట్గా ప్రతి ఎలక్షన్స్కు మళ్ళీ మిమ్మల్ని పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాదాపు 3-4 ఎలక్షన్స్ వరకు ఈ వాసన అంటుకుంటుంది. సో ఈ 3-4 ఎలక్షన్స్ వరకు మళ్ళీ గత ఎన్నికల్లో గొడవలు చేసినారు ఇల్లు అని చెప్పి ఇటువంటి రికార్డులోకి ఎక్కిన తర్వాత మేము కూడా ఏం చేయలేము. అందులో ఈ కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, వీడియోగ్రఫీస్ ఉన్నాయి, అన్ని మిగతా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి
నాయకులంతా సంయమనం వహించి ఆ రోజుకు ఏం జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా లీడర్లుగా మీదే బాధ్యత. మళ్ళీ మేము వీడియోగ్రఫీలో ఉండి మేము పట్టుకొచ్చిన తర్వాత మరి సార్ మా వాడు ఊరికే నిలబడ్డాడు సార్ అక్కడ, అవే వాడికి సంబంధమే లేదు సార్ అంటే కుదరదు. అది సంబంధం ఉన్నా ఉండకపోయినా ఉండాల్సిన చోట ఉండాలి, కానీ ఇక్కడికి ఏదో గొడవ జరిగే ప్లేస్కి వచ్చినా అంటే దాని అర్థం గొడవ చేయడానికి వచ్చినాడని భావిస్తాను తప్ప అంతకంటే వేరే ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా మేమంతా చర్యలు తీసుకుంటున్నాము. ఎస్పీ గారు కూడా పికెట్స్ చెక్ చేస్తున్నారు, ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడబడుతున్నారు, ప్రతి ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు సార్ కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. తిరుపతిలో మొత్తానికి ఈ తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అంటే ఇప్పటికీ 12, 13 ఐడెంటిఫై చేశాము, స్టిల్ ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాము. దానికి ప్రత్యేకమైన బందోబస్తు ఉంటుంది ప్రాంతాల మీద కూడా. అదేవిధంగా లోకల్ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం మీద వేసుకుంటే తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ రోజు ఎటువంటి అంటే గెలిచిన వారు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన గారు ప్రతి వాళ్ళకు కూడా ర్యాలీలకు సంబంధించి కానీ అదేవిధంగా టపాసులు కాల్చేదానికి కూడా అనుమతి లేదు. ఎవరైతే గెలిచినా కానీ మరుసటి రోజు ఎవరైనా సరే దానికి సంబంధించి వాళ్ళు ర్యాలీలు కానీ నిర్వహించుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రజల్లో అందరూ కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే కేసులకు సంబంధించి భారీ ఎత్తున పెట్టే అవకాశం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున ఇక్కడికి పోలీసు బలగాలు బందోబస్తు చేస్తున్నాం. అదేవిధంగా స్లగ్ మార్చు, అదేవిధంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేటట్టు కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతిరోజు అంటే కౌంటింగ్ ప్రక్రియ రోజు వరకు కూడా ఈ నాకాబందీ నిర్వహిస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి.